సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము రకరకాల కథలు చెప్పుకుంటున్నాము. పంచతంత్ర కథలని, విక్రమార్కుని కథలని. అందులో భాగంగా ఈరోజు ఏదైనా ఒక విక్రమార్కుడి కథ చెప్తారా పిల్లల కోసం? విక్రమార్కుడి కథలో కూడా నీతి ఇంట్రెస్టింగ్ ఉంటుంది రమగారు. విక్రమార్కుడి స్టోరీస్ చాలా బాగుంటాయి. మీరు చెప్పాక నేను కూడా నెట్లో సెర్చ్ చేశాను కొన్ని స్టోరీస్. అసలు చదివిన కొద్దీ చదవాలనిపిస్తుంది, టైం కూడా తెలియట్లేదు అనమాట. విక్రమార్కుడు, భేతాళుడు కథలైతే మరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అవును, మరీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అసలు విక్రమార్కుడే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అయితే ఈ విక్రమార్కుడి కథల్లో కూడా నీతి ఉంటుంది, మీరు వద్దన్నా కూడా. నీతి కథ కాదు, ఒట్టి స్టోరీ అయినా కూడా నీతి కనిపిస్తుంది మనకి. అల్టిమేట్ గా కావాల్సింది నీతి. అయితే ఈ విక్రమార్కుడు చాలా ప్రతిభా పాఠవాళ్ళు ఉన్నవాడు. అయితే అప్పట్లోనట, అంటే మనం భారత రామాయణ కథల్లో ఆ రాజులు స్వర్గానికి వెళ్ళడానికి వాళ్ళకి రథం వల్ల దారి ఉండేదని చెప్పుకున్నాం. ఈ విక్రమార్కుడు కూడా స్వర్గానికి వెళ్ళాడని ఒక కథ చెప్తారు. అయితే విక్రమార్కుడిని ఒకసారి ఇంద్రుడు విక్రమార్కుడిని తన ఆస్థానానికి పిలిచాడట. ఈ పిలిచి ఏం చేశాడంటే, ఒక డ్యాన్స్ కాంపిటీషన్ ఉంది, వాళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ డాన్సరో చెప్పాలని అడిగాడట. ఓహో, ఇద్దరు డాన్సర్లు డాన్స్ చేస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరు బెస్టో చెప్పాలి నువ్వు అని అడిగారు. ఎందుకంటే అప్పటికే విక్రమార్కుడికి భూలోకంలో చాలా ధర్మబుద్ధి గలవాడని, చాలా పర్ఫెక్ట్గా న్యాయం చేయగలిగేవాడని, ఏదైనా తీర్పు చెప్తే ఇంకా దానికి తిరుగులేదని పేరుండేది భూలోకంలో. మంచి రాజు, మంచి తీర్పరి. అతను ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇచ్చాడంటే ఇక అది తిరుగులేదన్నమాట. అందుకని ఇంద్రుడు ఇతని ప్రతిభని తమ కూడా చూడాలని పిలిచాడు. పిలిచేసరికల్లా సరే పైకి స్వర్గానికి వెళ్ళాడు ఈయన. ఇంద్రుడు ఏం చేశాడంటే తనతో పాటు తన సింహాసనం మీదే అతన్ని కూడా కూర్చోబెట్టుకుని ఆ డ్యాన్స్ కాంపిటీషన్ అరేంజ్ చేశారు. అరేంజ్ చేస్తే రంభ, ఊర్వశి వీళ్ళిద్దరిది డ్యాన్స్. ముందు ఒక గంట సేపు ఇద్దరు నృత్యం చేశారు. ఎవరికి ఏం పేరు పెట్టాలో ఎవరికి తెలియలే. అయితే అంత అద్భుతంగా, అసలు సేమ్ ఒకటేలాగా ఉన్నారు వాళ్ళిద్దరు. ఎవరు ఎక్కడ తగ్గటలేదన్నమాట. సరే ఇంద్రుడు ఏమన్నాడంటే, ఇదే నాయన ఇక్కడ వచ్చింది తిప్పలు, వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ అని మేము నిర్ణయించలేకపోతున్నాం. మేము కొంతకాలానికి ఇప్పుడు వీళ్ళల్లో ఒక బెస్ట్ని ఎన్నిక చేసి వాళ్ళకి ఈ మొత్తం డిపార్ట్మెంట్ని అప్పచెప్పాలి. వీళ్ళిద్దరిలో ఎవరు బెస్టో మాకు తెలియటం లేదు అని చెప్పాడు. చెప్తే ఈయన అన్నాడు, స్వామి మన విక్రమార్కుడు, ఇది చాలా సింపుల్ సంగతి అండి, ఓ పని చేయండి, పారిజాతాలతోటి 2 దండలు కట్టించండి అని చెప్పాడు. సరే పారిజాతాలతోటి చక్కగా గుత్తంగా, ఇప్పుడు మన గులాబీల దండలు కడుతున్నారు కదా, అట్లా గుండ్రంగా వచ్చేలాగా 2 దండలు కట్టారు. పారిజాతం పువ్వట తేలిగ్గా ఉంటుంది, బరువు ఉండదు, మెళ్ళలో వేసుకుని ఉండొచ్చు. అయితే ఏం చేశారు, ఈ 2 దండల్ని ఈయనే స్వయంగా రంభ మెళ్ళలో ఒక దండ, ఈ ఊర్వశి మెడలో 2వ దండ వేశాడు. వేసి, అమ్మ ఇప్పుడు ఇంకో గంట సేపు నృత్యం చేయండి మీరని మళ్ళీ మొదలుపెట్టారు. సరే మిగిలిన పెద్దలంతా కూర్చున్నారు, ఏదో సంగీతం సాధన జరుగుతుంది, వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఈ గంట తర్వాత మీ 2 దండలు తీసి నా చేతికి ఇవ్వండి అని చెప్పాడు. ఆ 2 దండలు చూస్తే ఓ దండ అస్సలు వాడల, ఎలా వేసిన దండ అలాగే ఉంది. 2వ దండ కొంచెం వాడి అక్కడక్కడ రేకులు ఊడిపోయి పాతబడిన లక్షణం దానికి కనపడుతుంది అన్నమాట. ఆ దండ రంభది. అయితే ఈయన ఊర్వశి బెస్ట్ డాన్సర్ అని చెప్పాడు తీర్పు. చెప్పేసరికల్లా సభలో కొంతమంది రంభ పార్టీ ఉంటారు, కొంతమంది ఈ ఊర్వశి పార్టీ ఉంటారు కదా, వాళ్ళంతా పోట్లాడారు. అదేంటండి ఎట్లా డిసైడ్ చేశారు, అసలు ఏమీ డిఫరెన్స్ తెలియటం లేదు. ఆఖరికి ఈ భరతముని వీళ్ళకి నాట్యం నేర్పించిన భరతముని కూడా వీళ్ళలో డిఫరెన్స్ లేదంటుంటే, ఈ భూలోకం నుంచి వచ్చాడు మహారాజు, మీరేమో అతన్ని పెద్ద తీర్పరన్నారు. ఏమిటి, రంభ ముందు నుంచి ఉంది, ఊర్వశి ఈ మధ్య కాలంలో వచ్చింది, ముందు నుంచి ఉన్న రంభని కాదని ఇప్పుడు వచ్చిన ఊర్వశికి ఎట్లా మీరు మార్కులు ఇచ్చేస్తారు, మేము ఒప్పుకోం. ఏమిటి, ఏ విషయాన్ని బట్టి ఇతను చెప్పాడో చెప్పండి అన్నారు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈ 2 దండలు ప్రదర్శించాడు. ఎవరైతే కాన్ఫిడెంట్గా ఉంటారో, నాకేం భయం లేదు, నేను సరిగ్గా ఉన్నాను అని ధైర్యంగా ఉంటారో వాళ్ళ ఒంటి మీద వస్తువులు వాడవు. ఊర్వశి మెడలో వేసుకున్న దండ యథాతథంగా ఎలా వేసామో అలాగే ఉంది. అవి పారిజాతాలు సాధారణంగా వాడకూడదు. కానీ రంభ మెడలో ఉన్న దండ మాత్రం వాడిపోయింది. ఎందుకంటే ఆమెకి తను గెలవనేమోనన్న భయం, కాన్ఫిడెన్స్ లేదు. ఏదైనా విద్యకి, ప్రదర్శనకి విద్య ఎంత అవసరమో, అంటే వాళ్ళకి లోపల ఇదే ప్రతిభ ఉండటం ఎంత అవసరమో కాన్ఫిడెన్స్ ఉండటం కూడా అంతే అవసరం. కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. అవును.
ఆత్మస్థైర్యం, ఇంకా ఇంకోటి ఏమనాలి, ఇలాంటివి 3-4 పదాలు ఉన్నాయి. అది ఖచ్చితంగా అందుకే కదా రమగారు, ఇప్పుడు మనము జాబ్స్కి ఇంటర్వ్యూస్లో కూడా ఫస్ట్ రౌండ్లో సబ్జెక్ట్ చూడటం, సెకండ్ రౌండ్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తున్నారు. చూసారా, గ్రూప్ డిస్కషన్స్ అని కాన్ఫిడెన్స్. ఇప్పుడు దీనికి మొదలు ఎక్కడి వచ్చింది, విక్రమార్కుడు మొదలు పెట్టాడు కాన్ఫిడెన్స్ టెస్ట్ చేయడం. కాన్ఫిడెన్స్ లేదు రంభకి. ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ ఎవరికి ఉండదు, తను సరిగ్గా చేయనేమోనన్న అనుమానం ఉన్నవాడికి కాన్ఫిడెన్స్ ఉండదు. అంటే తనకి సరిగ్గా రాదేమోనని అనుమానం ఉన్నవాడికి కాన్ఫిడెన్స్ ఉండదు. బాగా గ్రిప్ లేదు, ఆమె గ్రిప్ ఉన్నట్టుగా చూపిస్తోంది కానీ లేదు. అందుకనే ఈ పువ్వులు వాడిపోయినాయి. ఊర్వశి ఆవిడేమో నారాయణుడి తొడ నుంచి జన్మించింది. భగవంతుడి తొడ నుంచి జన్మించాను, నాకు ఏమీ భయం లేదన్న ధోరణి ఉంది. నాకు వచ్చు, నాకేం భయం లేదు, గెలిచినా గెలవు, జయాపజయాల మీద ఏ రకమైన దృష్టి లేదు, నాట్యం చేయటం ఒకటే. అక్కడ స్థానం సంపాదించుకోవాలన్న ఉద్దేశం లేదు, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడమే ఊర్వశి ఉద్దేశం. కానీ రంభకి ఈ స్థానం కొట్టేయాలనుంది, అది రాదేమోనన్న భయం ఉంది, పోటీ ఉంది. అందుకని ఆమె దండ వాడిపోయింది. ఎప్పుడైనా సరే జయాపజయాలు దైవాధీనాలు, ధైర్యంగా చేసేయాలి. మా చిన్నప్పుడు మా సాంస్క్రిట్ మాస్టర్ ఉండేవారు, యోగానందం గారి, మా కజిన్ బ్రదర్ ఆయన, మా కాలేజీలోనే చదువుకున్నారు. ఆన్సర్ లేచి ఏపీ నిలబెట్టి సాంస్క్రిట్ క్లాస్లో చెప్పమనేవారు సమాధానం. వెంటనే చెప్పకపోతే ఆయన కోపం, ఒరే అబద్ధంవా సుబద్ధంవా కుంతిపుత్రో వినాయకరా అనేవారు అనమాట. దీనికి అర్థమైందా మీకు? ఏం అర్థం కాలేదు. ఎలా చెప్పాలంటే అబద్ధమైన సుబద్ధమైన, కుంతిపుత్రుడు వినాయకుడు, టకీమని ఆన్సర్ చెప్పాలి నువ్వు. కుంతిపుత్రుడు వినాయకుడు అవుతాడా? అవడు. అవ్వకపోయినా పర్వాలా, నువ్వు నిలబడ్డావు, చెక్మని ఆన్సర్ చెప్పు, తప్పైతే అవుతుంది. సూపర్. చెప్పేయాల్సింది ఏదో ఒకటి. నీకు వచ్చు రాదు తర్వాత కరెక్షన్ ఉంది. మిగిలిన క్లాస్ అంతా చతికిలు పడి దీనంగా చూస్తుంటే ఒక పిల్లాడు లేచి నుంచుని ఆన్సర్ చెప్తే వాడి కాన్ఫిడెన్స్కి చేయాలి మార్కులు, అంతే కదా. ఇదే చెప్పేవారు, అబద్ధంవా సుబద్ధంవా కుంతిపుత్రో వినాయక. నువ్వు నిజమైనా అబద్ధమైనా ఏం పర్వాలేదు, కుంతిపుత్రుడు వినాయకుడు చెప్పేసే ముందు కాన్ఫిడెంట్గా చెప్పు. కుంతిపుత్రుడు అర్జునుడు అని నేను చెప్తా, వినాయకుడు అమ్మ పార్వతి అని నేను చెప్తా. నీకు 2 కొత్త కథలు తెలుస్తాయి నువ్వు ఒక తప్పుడు ఆన్సర్ వల్ల కదా. చెప్పాలి, చెప్పి తీరాలి, నిలబడి చెప్పేసేయాలి. కాన్ఫిడెన్స్గా ఎవడైతే కాన్ఫిడెంట్గా సమాధానం చెప్తాడో, ఎవడు కాన్ఫిడెన్స్ని కలిగి ఉంటాడో వాళ్ళు ఎప్పుడూ విజేతలు అవుతారు. సభ అంతా చప్పట్లతో మోగిపోయింది విక్రమార్కుడు చెప్పిన ఈ దీనికి. ఆయన ఇంత వివరంగా చెప్పేసరికి ఆయన అనాలిసిస్కి జనం అంతా చాలా స్వర్గాధిపంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలు అందరూ పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ బృహస్పతితో సహా శ్లాఘించారు, ఓహో అన్నారు. విక్రమార్కుడు అంటే ఊరికే పేరు రాలేదు, మేము ఇప్పుడు తెలుసుకున్నామంటే అప్పుడు ఇంద్రుడట ఆయనకి ఒక పెద్ద సింహాసనాన్ని గిఫ్ట్గా ఇచ్చాడట. ఈ సింహాసనం ఎలాంటిదంటే దానికి 32 మెట్లు ఉన్నాయట. 32 మెట్లు ఉన్నాయి. ఆ సింహాసనం పైకి ఎక్కాలంటే వరుసగా 32 మెట్లు ఎక్కితే సీట్ వస్తుంది, ఇలా సోఫా వస్తుంది కూర్చోడానికి. ఈ 32 మెట్లకి అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి చొప్పున 32 సాలభంజికలు, అంటే పెద్ద పెద్ద విగ్రహాలు, అమ్మాయిలవి స్త్రీ విగ్రహాలు కలిగినటువంటి ఒక సింహాసనాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఆ సింహాసనంతో పాటు ఈయన కిందకి వచ్చేసరికి, ఈయన స్వర్గం నుంచి దిగి ఇంటికి వచ్చేసరికి సింహాసనం వచ్చేస్తుంది కిందకి. అక్కడి నుంచి ఇచ్చాడు, స్వర్గం నుంచి గిఫ్ట్ చేశారు. ఆ సింహాసనం రెక్కలు కట్టుకుని వచ్చేసింది ఇక్కడికి. దానికి రెక్కలు ఉండేవి. మరి పైనుంచి కిందకి ఎలా వచ్చింది? అప్పటికి ట్రాన్స్పోర్ట్ ఏముంది, ట్రాన్స్పోర్టేషన్స్ ఏం లేవు కదా, దానికే రెక్కలు ఉండేవి. ఆ సింహాసనమే రెక్కలతోటి ఎగిరి తనే స్వయంగా ఈ ధారానగరానికి వచ్చేసిందట. ఈయన ఇక్కడ వచ్చి ఉజ్జయిని నగరానికి, ధార కాదు ఉజ్జయినికి వచ్చేసింది. ఈ రెక్కలు కట్టుకుని వచ్చినటువంటి ఈ సింహాసనం మీద ఆ రోజు మళ్ళీ పటాభిషేకం లాగా ఉత్సవం చేసుకున్నారు ఆ ప్రజలంతా. ఈ సింహాసనం 32 సాలభంజికలు కలిగిన సింహాసనం గురించి కూడా మళ్ళీ కథలు ఉన్నాయి. సింహాసన ద్వాత్రింశిక అలాంటి కథలు. అంటే మళ్ళీ చెప్తాం. ఈ 32 సాలభంజికలతోటి ఉన్నటువంటి ఈ సింహాసనం మీదే ఆయన 2000 సంవత్సరాలు పరిపాలించాడని చెప్తారనమాట విక్రమార్కుడు. ఇప్పుడు విక్రమార్కుడు ప్రతిభ వల్లే అది వచ్చింది కిందకి. విక్రమార్కుడు తర్వాత ఇది ఏమైంది? కల్పిత కథలా లేకుంటే అంటే మనకి కొన్ని వందల సంవత్సరాల క్రితం నిజంగా జరిగిన కథల కింద మనం తీసుకోవాలంటారా? అంటే 100% ఇలాగే జరుగుండకపోవచ్చు, ఎంతో కొంత జరుగుంటుంది మేబీ. మామూలుగా ఎగ్జాజరేషన్ ఉంటుంది కదా జయ. ఎలా ఉంటుందంటే ఒక పిచ్చి సామెత, ఇప్పుడు చెప్పకూడదేమో కానీ, చచ్చిన వాడి కళ్ళు చారెడంటారు. మనకి ముందు ఎవరైనా చనిపోతే, ఇప్పుడు ఎవరైనా పోతే వాళ్ళ గురించి మంచి మాటలు ఆడుకుంటాం మనం, చెడ్డ మాట ఎవరైనా మాట చచ్చిపోయిన వాడి గురించి అలా అంటే మనకు కష్టం వస్తుంది, కోపం వస్తుంది. పాత వాళ్ళ గురించి, మన ముందు వాళ్ళ గురించిన కథలు కొంచెం ఎగ్జాజరేషన్స్ చేరుతూ కాస్త పెద్దవవుతాయి.
విక్రమార్కుడు చాలా అద్భుతమైన రాజు, ఎందుకంటే మనది శకమే శాలివాహన శకం, తర్వాత విక్రమార్క శకం అని మనం చెప్పుకుంటాం. సో విక్రమార్కుడికి ప్రతిభా పాఠవాలు ఉన్నది నిర్వివాదాంశం, అదైతే ఉంది. ఇలా సింహాసనం వచ్చిందా రాలేదా, దానికి ఇన్ని ఉన్నాయా లేవా, ఇవన్నీ ఆయన స్వర్గానికి వెళ్ళారా లేదా అనేది అవి తెలియవు మనకి. కానీ ఈ కథలు మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఇవి ప్రతి కథ చాలా ఉత్తమోత్తమైన కథలు, విని తీరాలి, తెలుసుకుని తీరాల్సిన కథలే ఉన్నాయి. మనం విక్రమ భేతాల కథలు వింటామా, అందులో ప్రతి దాంట్లోనూ ఒక కథ, దాని మీద ధర్మ సంబంధమైన ఒక ప్రశ్న ఉంటాయి. సో ఇప్పుడు కథ పుట్టించడానికైనా విక్రమార్కుడు అని పేరు ఎందుకు పెట్టాలి, ఏ సుబ్బారావు వెంకట్రావు అని ఎందుకు పెట్టలేదు వీళ్ళు, ఎందుకు పెట్టాలా? సో విక్రమార్కుడి కాలంలో ఇలాంటి ధర్మ సంబంధమైన వ్యవహారమే జరిగేదని మనం అనుకోవాల్సిందే కదా. పూర్తి స్థాయిలో సినిమాటిక్గా జరిగిందో లేదో అయితే తెలియదు మనకి, కొంత మటుకు ఖచ్చితంగా ఉంటుంది. విక్రమార్కుడి కథలన్నీ కూడా ఆ కథ నుంచి మనం కొంత తెలుసుకోవచ్చు, కొంత నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు ఇప్పుడు హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఎలా చేస్తుంటారో తెలిసిపోయింది కదా మీకు. కాన్ఫిడెన్స్ మనుషులకి అవసరం, చాలా అవసరం. దానికి సంబంధించి క్లాసెస్ కూడా నడుస్తున్నాయి కదా రమ్మగారు, వేలకు వేలు ఫీజులు వాటికి. ఎగ్జాక్ట్లీ అదే. సో ఇప్పుడు ఈ విక్రమార్కుడి కథని మన పిల్లలు చెప్పేసి, ఈ సింహాసనం గురించిన కథలు కూడా కొన్ని ఉన్నాయి, మనం మళ్ళీ ఇంకొకసారి దాని మీద డిస్కస్ చేద్దాం. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.